హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఇందిరా. నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాము. లైనింగు వాష్ చేసి తీసుకున్నాము. అందుకు ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒక హాఫ్ ఇంచులో బ్లౌజ్ కట్ చేయాలంటే అంతా కరెక్ట్గా ఉండాలి కదా. ఎక్స్ట్రా క్లాత్ పైకి కిందకి ఉండకూడదు. ఇప్పుడు దీన్ని తీసేస్తాం కట్ చేసుకొని. నేను ముందుగానే పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఒక డాటే వస్తుంది. హ్యాండ్స్ ఇవి పెట్టుకొని నేను బ్లౌజ్ కట్ చేసేస్తాను. లైనింగ్ అంతా కట్ చేసుకుంటాను. మనం బ్లౌజు కట్ చేసుకునేటప్పుడు లేకపోతే గుర్తులు పెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ, ఒక హాఫ్ ఇంచ్ పైకి కానీ ఈ గుర్తు పెట్టుకున్నప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే మనకి ఇదంతా ముడతలు రాకుండా ఉంటాయి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటాము. బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలా. హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా గుర్తు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పడద్ది మనకు. లైనింగ్ షింక్ చేసిన తర్వాత బాగా తగ్గిపోద్ది. కొంచెం తగ్గకపోయినా లావుగా ఉండే వాళ్ళకి మాత్రం పీస్ పడద్ది. ఇప్పుడు కట్ చేసేసుకుంటాము. మధ్యలో ఒక టాక్ పెట్టేసుకుంటే ఇప్పుడు సంకలో తీసుకుంటాము. 3/4 ఇంచు తీసుకోవాలి. మనం ఈ డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు. ఈ 1 ఇంచు కాడి నుంచి ఒక డాట్ పెట్టుకోవాలి గుర్తుకి. ఈ డాట్ కాడి నుంచి ఈ 1 ఇంచ్కి ఇలా పెట్టుకుంటే మధ్యలోకి ఇలా ఒక 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. టేప్ ఇలా పెట్టేసుకోండి. 3/4 ఇంచు లోతు తీసేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెం పైకి రానిచ్చి దీంట్లో కలిపేసేయండి. ఇక్కడి నుంచి ఇలా కొంచెం మనం 1 ఇంచ్ తీసుకున్న దగ్గరికి కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకుంటాము. అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. స్ట్రైట్ కటింగ్ ఏను, క్రాస్ కటింగ్ అయితే ఉండదు. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని కొంచెం ఇలా ఎగిరిపోకుండా
మనకు ఇలాంటి పేపర్ వస్తుంది. శారీలో కూడా వస్తాయి, కొన్ని శారీలో కొంచెం లావుగా ఉంటాయి, కొన్ని పలుసగా ఉంటాయి. ఇలాంటి పేపర్ తీసుకొని మీరు మీ బ్లౌజ్ ఆడి పెట్టుకొని కట్ చేసి ఆడి పెట్టుకుంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బ్లౌజ్ కటింగ్ ఒకసారి కట్ చేసుకుంటే మీరు దాన్ని ఆది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. నేను పేపర్ కటింగ్ మళ్ళీ చేసి చూపిస్తాను. పేపర్ తీసేస్తున్నాను, కట్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకు 3 పీసులు వస్తాయి బ్లౌజ్ కటింగ్లో. ఇది తొందరగా కూడా కట్ చేసేసుకుని తొందరగా కూడా అయిపోతుంది బ్లౌజ్ కుట్టాలంటే. అంతేనండి, అయిపోయింది. ఈ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వీటిని పెట్టుకొని బ్లౌజ్ కట్ చేసేసుకునేది. శారీలో బ్లౌజు వీటి మీద పెట్టి కట్ చేసేసుకుంటాము. హ్యాండ్స్ పెట్టాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ బార్డర్ ఉండదు కదా, కొంచెం ఎక్స్ట్రా క్లాత్తోనే కట్ చేసేసుకుంటే అయిపోద్ది. బ్యాక్ అండి, అండి. ఇది ఫ్రంట్ పార్ట్, దీన్ని కూడా కట్ చేసేసుకుంటాము. బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ హ్యాండ్స్. బాయ్ అండి అందరికీ. నా వీడియో కొత్తదంటే ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్.